ఈ చంద్రగ్రహణము ఏ స్థానంలో, జన్మస్థానంలో అంటే కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారి ఈ గ్రహణం చూడకూడదు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రము, అదేవిధంగా పూర్వ భాద్రపద నక్షత్రం వారు ఈ గ్రహణము చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణములో కుంభరాశి వాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా చంద్రామృత సిద్ధి తంత్ర యాగము, ఇది అరిష్ట నివారణ తంత్ర యాగం తప్పకుండా చేసుకోవాలి, మేలు జరుగుతుంది. తరువాత ద్వాదశ స్థానములో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎవరికి అనంటే మీనరాశి ద్వాదశ స్థానం అవుతుంది. మీనరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణము వ్యయస్థానంలో జరుగుతుందంటే ఖర్చులు విపరీతం అవుతాయి, కానీ ఒక బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళకి దూరదేశాలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. అయితే విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి, నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు.